జనవరి 23 నుండి 29 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తారు. రవాణా కారణంగా సంభవించే ప్రాణ నష్టాలను తగ్గించడం, రహదారిపై ట్రాఫిక్ నియమాలు, భద్రత గురించి అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఆర్టీసీలో రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ఫోకస్. రోడ్డు భద్రతా వారోత్సవాలు రవాణా కారణంగా సంభవించే ప్రాణ నష్టాలను తగ్గించడానికి జరుపుకుంటారు. రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం వంటి లక్ష్యాలతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తారు. అయితే ఈసారి తెలంగాణ ఆర్టీసీలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. రవాణా కారణంగా సంభవించే ప్రాణ నష్టాలను తగ్గించడం, రహదారిపై ట్రాఫిక్ నియమాలు, భద్రత గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. మిగతా వాహనాలతో పోల్చితే ఆర్టీసీ ప్రమాదాలు తక్కువ అయినా మరింత జాగ్రత్త కోసం తెలంగాణ ఆర్టీసీలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. మాసోత్సవాలలో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఉత్తమ డ్రైవర్లకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించి తోటి డ్రైవర్లలో స్ఫూర్తిని నింపేందుకు కృషి చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ఆదేశాల ప్రకారం ఈసారి జనవరి 1 నుండి 31 వరకు ఆర్టీసీ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, నల్గొండ రీజియన్ పరిధిలోని 7 డిపోలలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, మెడికల్ క్యాంపు నిర్వహించి కంటి పరీక్షలు చేపట్టడంతో పాటు ఉత్తమ డ్రైవర్ల నుండి మిగతా డ్రైవర్లు స్ఫూర్తి పొందేందుకు గాను ఉత్తమ డ్రైవర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల ద్వారా ప్రమాదాలు లేని ఆర్టీసీ తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలంగాణ ఆర్టీసీ నల్గొండ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరము మరి ఆర్టీసీలో రోడ్డు భద్రతా వారోత్సవాలు లేదా పక్షోత్సవాలు చేయడం అనేది ఆనవాయితీ కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈసారి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ఈసారి రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేయడం జరుగుతుంది. అంటే జనవరి 1 నుంచి 31 వరకు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో పాటుగా ఆర్టీసీలోని అన్ని డిపోలలో కూడా వివిధ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మనము మరి మెడికల్ క్యాంపులు, ట్రైనింగు ప్లస్ మరి యాక్సిడెంట్ ఫ్రీ రికార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం చివరి రోజున అవార్డ్స్, ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది. సో మరి ఏదైతే ఆర్టీసీ బస్ అంటే ఇప్పటికి కూడా అందరికీ కూడా నమ్మకం ఉంది. అది సేఫెస్ట్ జర్నీ, క్షేమంగా గమ్యం చేరుతామనే నమ్మకం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆర్టీసీలో రిక్రూట్మెంట్ డే నుంచే డ్రైవర్ మరి ప్యాసింజర్ వెహికల్ తోలే క్రమంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల్ని కూడా వాళ్ళకి మనం ట్రైనింగ్లో, ఆ తర్వాత కూడా రిఫ్రెషర్ ట్రైనింగ్స్ పెడతాం. మెడికల్ చెకప్స్, బ్రీత్ అనలైజర్ టెస్టింగ్ చేయటం డిపో నుంచి వెళ్ళేటప్పుడు మరి వాళ్ళకు రిఫ్రెషర్ ట్రైనింగ్స్ కూడా మరి మనకు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజెస్ ఉన్నాయి. యాక్సిడెంట్ చిన్న యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రైనింగ్ కూడా పంపించడం జరుగుతుంది. సో మరి ఈ మొదటి సంవత్సరంలోనే ఈ మొదటి నెలలోనే మనం ఒక సంకల్పం తీసుకొని ఈ సంవత్సరం అంతా కూడా యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మనము ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు లేదా ఈ సంవత్సరం రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. సో ఈ మంత్ అంతా కూడా మనము నిన్నటి రోజునే మనం ఇక్కడ హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టాం. ఒక 30 మంది డ్రైవర్లకు పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చెకప్స్ చేసాం. సో రక్తదాన శిబిరం కూడా 2-3 రోజులు చేయబోతా ఉన్నాం. సో ట్రైనింగ్ కూడా పెడుతున్నాం యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్కి. అదేవిధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని, సో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి కూడా వాళ్ళ సపోర్ట్ కూడా వాళ్ళని కొంత ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం. సో మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అందరినీ డిపో వారీగా రీజనల్ స్థాయిలో, జోనల్ స్థాయిలో, మరి కార్పొరేషన్ స్థాయిలో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్, యాక్సిడెంట్ ఫ్రీ రికార్డు 30-35 సంవత్సరాలు చిన్న యాక్సిడెంట్ కూడా లేకుండా తోలినటువంటి డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరుగుతుంది. క్యాష్ అవార్డ్స్, అప్రిసియేషన్ లెటర్స్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇంకా ఈ యాక్సిడెంట్ రేటు తగ్గించే ప్రయత్నంగా మేము ముందుకు పోతా ఉన్నాం. దానికి తగ్గట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.